నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎట్టకేలకు తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. సుదీర్ఘంగా 18 నెలల నిరీక్షణ తర్వాత రేవంత్ క్యాబినెట్లో 6 బెర్తుల్లో 3 బెర్తుల్ని కొంత పూర్తి చేసేందుకు, 3 బెర్తులను ఫిల్ చేసేందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ముగ్గురితోటి ఇవాళ క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. సో ఆ అదృష్టవంతులు ఖచ్చితంగా వివేక్, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్, మరోవైపు శ్రీహరి ముదిరాజ్, ఈ ముగ్గురితోటి రేవంత్ క్యాబినెట్ ఇవాళ విస్తరణకు నోచుకోబోతోంది. చాలా వరకు కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరిగింది. రేవంత్ అట్లాగే అధిష్టానం పెద్దలు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత డజన్ మందికి పైగానే ఇవాళ ఆశావాహులు ఉన్నటువంటి లిస్టు చాలా పెద్ద లిస్టు. సో ఇట్లాంటి సందర్భాల్లో సామాజిక న్యాయం చేస్తూనే ఈ ముగ్గురికి కొంత క్యాబినెట్లోకి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. 12 గంటల 19 నిమిషాల ముహూర్తానికి ఇవాళ రాజ్భవన్లో ఈ ముగ్గురు కూడా క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరోవైపు ప్రధానంగా ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచే కొంత ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, మరోవైపు పెద్ద ఎత్తున మల్రెడ్డి రంగారెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు సీనియర్ నాయకులు కూడా కొంత పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం లేకుండానే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గం, అట్లాగే బీసీ సామాజిక వర్గం, అంటే ఇక్కడ ఎస్టీలకు కూడా ప్రధానంగా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనపట్లేదు. కేవలం ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, అట్లాగే బీసీ, ఈ 3 సామాజిక వర్గాలతోటే ఇవాళ సమన్యాయం చేస్తూనే కులగణన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి దేశంలోనే మొట్టమొదటి అడుగు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి సందర్భంగా ఈ ముగ్గురితోటి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు కొంత శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు 12 గంటల 19 నిమిషాలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ప్రధానంగా 6 ఖాళీల్లో 3 బెర్తులు మాత్రమే ఇవాళ పూర్తి చేయబోతున్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు కొంత మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు బీసీల నుంచి వాకాటి శ్రీహరికి ఖచ్చితంగా క్యాబినెట్ బెర్త్ వరించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే ముదిరాజ్ సామాజిక వర్గం, అంటే తెలంగాణలో లీడింగ్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఒకరికి శ్రీహరి ముదిరాజ్కు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పార్లమెంటును గెలిపిస్తే స్పష్టంగా శ్రీహరి ముదిరాజ్ను క్యాబినెట్లోకి తీసుకుంటా అంటూ కూడా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మాట ప్రకారం ఇవాళ శ్రీహరి ముదిరాజ్కు బీసీ సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేస్తూ కొంత క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్సీల్లో విషయం తీసుకుంటే ఎస్సీ వర్గీకరణకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి కూడా మాల, మాదిగ కమ్యూనిటీలకి ఇద్దరికి కూడా సమన్యాయం చేస్తూ వాళ్ళిద్దరికీ కూడా వివేక్, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళిద్దరికీ అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత రాత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఎస్సీకి సంబంధించినటువంటి ఆ వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిశారు. కాళే యాదయ్య, వేముల వీరేశం, ఇట్లా మొత్తం 6, అంటే కవంపల్లి సత్యనారాయణ, మొత్తం 6 కలిసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు 6లో ఒకరికైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఉండబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గత రాత్రే వాళ్ళకి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం దక్కినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ మాదిగల్లో కూడా అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ మధ్య కొంత టైట్ ఫైట్ నడిచినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చివరికి అడ్లూరి లక్ష్మణ్కి కొంత అవకాశం దక్కినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎస్టీల నుంచి ఒకరికి ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత సుదర్శన్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరి పేర్లు కూడా ఖచ్చితంగా ఈ 6 బెర్తుల్లో ఉండాలని అధిష్టానంతో కొంత కసరత్తులో భాగంగా కొంత ప్రియారిటీ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. కొంత వాళ్ళిద్దరికీ కొంత అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకుంటే, మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి, అంటే ప్రాంతాల వారీగా కూడా కొంత ఇప్పుడు సమన్యాయం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట ప్రజల నుంచి వస్తున్నటువంటి వివాదం కానీ విమర్శ కానీ ఏంటంటే సామాజిక న్యాయం సరే కానీ మరి ప్రాంతీయంగా ఏ విధంగా న్యాయం జరిగినట్టు, మరి చాలా వరకు ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు వివేక్ వస్తుంది కాబట్టి ఓకే, లేదు అంటే ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు యాస్పిరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎవరికి మంత్రి పదవి లేనటువంటి పరిస్థితి. ఇట్లా కొన్ని ప్రాంతాల నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు, లేకుంటే వాళ్ళకి చోటు లేనటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ప్రాంతీయ వాదం కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తుది జాబితాపైనే కొంత అందరి దృష్టి, కొంత ఆసక్తి ఉన్నటువంటి సందర్భంగా ప్రధానంగా ముగ్గురికి ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 12 గంటల 19 నిమిషాలకు రాజ్భవన్లో ఇవాళ
మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వాళ్ళందరూ కూడా స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంటుంది, ఓత్ టేకింగ్ సెరమనీలో వాళ్ళందరూ కూడా ముగ్గురు వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ముగ్గురు అదృష్టవంతులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అట్లాగే కవం శ్రీహరి ముదిరాజ్, ఈ ముగ్గురికి కూడా కొంత అవకాశం ఇస్తున్నారు. చాలా వరకు లిస్టులో మైనారిటీస్కి అంటే ఇంకా 3 క్యాబినెట్ బెర్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ప్రధానంగా మైనారిటీస్కి కానీ ఓసీ సామాజిక మరీ ముఖ్యంగా వెలమ కమ్యూనిటీకి, రెడ్డి కమ్యూనిటీకి ఇవి భవిష్యత్తులో కొంత సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ 3 సామాజిక వర్గాల నుంచి కూడా మరో ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్యాబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అంటూ కూడా ప్రచారం జరిగిందో ఇద్దరికి ఉద్వాసన ఉండబోతున్న ప్రచారం జరుగుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఉద్వాసన ఉంటుందా లేదా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రధానంగా ముగ్గురితోటే ఇప్పుడు క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకే ఉండబోతున్నది అయితే మనకు సమాచారం అందుతోంది. ఇద్దరికి ఉద్వాసన ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇద్దరి ఉద్వాసన తర్వాత మరో 3-4 కొంత క్యాబినెట్లకి పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.